వెల్కమ్ టు దిస్ ఛానల్ తెలుగు ఎండ్లెస్ మోటివేషన్. వాడు చూడు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడు, అసలు వాడిది జీవితం అంటే, వాడిది సెటిల్ అవ్వడం అంటే అని ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది కొంతకాలం తర్వాత లేదా ఒక్కోసారి ఈ మాటలు కూడా మీలో మీరే అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు ఏంటి అని అంటే, నేను కూడా వాళ్ళ సెటిల్ అయితే బాగుండు, నేను కూడా అలా మంచిగా సెటిల్ అయి ఉంటే బాగుండు, ఆ స్థాయికి వచ్చి ఉంటే బాగుండు అని. అలాగే ఇది కూడా అనుకుంటారు, ఏం చేయగలను, ఏం చేయాలి, ఇంత ప్రయత్నిస్తున్నా సరే తనలా ఆ స్థాయికి రాలేకపోతున్నా, అంత మంచిగా సెటిల్ అవ్వలేకపోతున్నాను అని. ఎంతైనా వాడిది టాలెంట్ అంటే, వాడికి ఉన్నంత టాలెంట్ కూడా నాకు లేదు, తనకి ఉన్నంత తెలివితేటలు కూడా నాకు లేవు, తనలా నేను మంచి స్థాయికి వచ్చి సెటిల్ అవ్వలేకపోతున్నా అని. ఇలాంటి మాటలు కూడా ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. అసలు ఎదుటివారు చేసింది మీరెందుకని చేయలేరు? ఆ ఎదుటివారు కూడా మనిషే కదా, మరి ఆ ఎదుటివారు చేయగలిగినది మీకెందుకు సాధ్యం కాదు? ఎదుటివాడికి సాధ్యమైనది నీకెందుకు సాధ్యం కాదు అని అనుకుంటున్నావు మిత్రమా? అసాధ్యం అంటూ ఈ ప్రపంచంలో, ఈ లోకంలో అసాధ్యం అంటూ ఏమీ లేదు. ప్రయత్నిస్తే అన్నీ సాధ్యమే. ప్రతి ఒక్కరు కూడా చేయగలరు అన్నీ. అందరూ కూడా ప్రతి పనిని ఖచ్చితంగా కన్ఫామ్గా సక్సెస్ఫుల్గా సాధించగలరు. అది వారి పట్టుదలలో మరియు ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది మిత్రమా. ఎదుటివారు చేయగలిగినది నువ్వెందుకని చేయలేవు అని అనుకుంటున్నావు? నువ్వు కూడా దాన్ని ఖచ్చితంగా చేయగలవు. ప్రయత్నం చెయ్యి. మంచి మంచి ఆలోచనలతో నువ్వు చేయలేవా? నువ్వు చేయలేనని ఎందుకని అనుకుంటున్నావు? నువ్వేమైనా జంతువు జాతికి చెందినవాడివా? నువ్వేమైనా ఎనిమల్వా? కాదు కదా. ఎదుటివాడు మనిషే, నువ్వు కూడా మనిషివే కదా. ఎదుటివాడు చేయగలిగితే నువ్వు కూడా మొత్తం అంతా అలాగే చేయగలవు. గెలవాలి అని అనుకునేవాడెప్పుడు ఓడిపోడు. ఒకవేళ ఓడిపోయినా సరే భయపడడు, ధైర్యాన్ని కోల్పోడు. ధైర్యంతో ముందుకు వెళ్ళి ఓటమికి కూడా వణికి పుట్టించేలా ప్రయత్నం చెయ్యి. ఎదుటివాడు మంచి స్థాయికి వచ్చాడు, నేను కూడా అదే స్థాయికి, అదే మార్గంలో రావాలి అని ఏమీ లేదు కదా. ఆ ఒక్క దారిలోనే ఎందుకు? నువ్వు ఆలోచిస్తే, మంచిగా ఆలోచనల్ని ఆలోచిస్తే ఎన్నో దారులు ఉన్నాయి నీ ముందు. తెలివితేటల్ని ఉపయోగించు. ఇప్పుడే కదా ఉపయోగించాల్సింది, వాటిని ఉపయోగించు. నీ ముందు ఎన్నో దారులు వచ్చి తెరుచుకుంటాయి. బాధపడకు, భయపడకు, నిరాశ మాత్రం అస్సలు చెందకు. ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళు. సహనం, ఓర్పు నీ చేత పట్టుకొని, నీ వెంట పట్టుకొని నీ జీవితంలో ముందుకు వెళ్ళు మిత్రమా. నువ్వు గొప్ప స్థాయికి ఖచ్చితంగా వచ్చి తీరుతావు. అనుకున్నవన్నీ ఖచ్చితంగా సాధిస్తావు. అందరూ కూడా అన్నీ చేయగలరు. ఎందుకని చేయలేకపోతున్నారు అని అంటే, భయంతో. కేవలం ఈ భయం అనే దానితో, పిరికితనంతోనే. నీ మార్గంలో నువ్వు ప్రయత్నం చేసే ఆ మార్గంలో, ఆ సమయంలో ముళ్ళుంటాయి, చెట్లుంటాయి. ముళ్ళ చెట్లు ఇలా ముళ్ళ కంచెలు లాంటివన్నీ నీ ముందు వచ్చి నించుంటాయి. ఇలాంటి వాటికి భయపడకుండా ఎదుర్కొని ముందుకు వెళితేనే జీవితం మంచి స్థాయికి వచ్చి తీరుతుంది. వాటిని చూసి భయపడి ఆగిపోతే నీ జీవితం ఇక ఇంతే మిత్రమా. ఆలోచించుకో, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాలి అని. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలని సహనంతో, పట్టుదలతో ఉండాలి అని, ఎన్ని బాధల్ని భరించాలి అని. కష్టపడు, కానీ ఆ కష్టాన్ని మాత్రం ఇష్టంగా చేస్తూ ముందుకు వెళ్ళు మిత్రమా. నెవర్ గివ్ అప్ అంటూ ముందుకు వెళ్ళు. అన్నీ నువ్వే సాధిస్తావు. ఖచ్చితంగా నీ గెలుపు నీకు దక్కి తీరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.